వర్షాకాలంలో పంట సాగు చేసుకునేందుకు రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా నిధులు రైతులకు ఇవ్వకుండా బ్యాంకులో రుణం చెల్లించాలని లేదా వడ్డీ చెల్లించాలని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వారి అకౌంట్లను బ్లాక్లో పెడుతున్నారని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వివరాలకు వెళ్తే మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం కల్వకుంట్ల గ్రామంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ పరిధిలోని రైతులు రైతు భరోసా నిధులు వచ్చాయని, పంట సాగుకు ఉపయోగపడతాయని ఆశతో బ్యాంకు దగ్గరికి వెళ్తే వారిని నిరాశ ఎదురైందని, బ్యాంకులో క్రాప్ లోన్ ఉందని, క్రాప్ లోన్ కట్టాలని లేదా వడ్డీ చెల్లించాలని రైతు అకౌంట్లను బ్లాక్లో పెట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతు భరోసా నిధులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చెప్తున్నాము మేము మా పంటలకు అని రైతు బంధు వేసిండు రేవంత్ రెడ్డి. వేసిన దానికి మేము మస్తు మురిసినాము. అయితే మందు సంస్థలకు లాగోడికి ఇస్తారని మేము అనుకుంటే వీళ్ళు మన బ్లాక్ లిస్ట్లో పెట్టిండు బ్యాంకులు. ఏ బ్యాంకులు పెట్టలే, మరి ఈ కలకూడ బ్యాంకులే పెట్టారు. కాదంటే ఎమ్మెల్యే ద్వారా కూడా కొట్లాడమంటే కొట్లాడతాం, తెస్తాము. దయచేసి ప్రభుత్వం మాత్రము అది చేయాలి. మేము బ్యాంక్ వచ్చినాం ఈరోజు. అయితే మాకు రైతు భరోసా అని పడ్డదానికి దానిలో మిర్చి పట్టుకుంటూ రూపాయలు అది చేస్తలేడు. ఇవి కట్టుకోమని చెప్తుండు. మాకు అకౌంట్ చాలలేదు, ఇలా బ్లాక్ చేసి పారేసిండు. కడతాం సార్ అంటే కూడా ఇప్పటి సూపర్ మన మేనేజర్ ఇప్పటికి రాలేదు. నేను 10 గంటల నుంచి వెయిటింగ్ చేస్తాం ఇక్కడ ఒక 10 గ్రామస్తులకు కలకుంట బ్యాంకుల. ఇప్పటికీ రాలేదు. నిలబడిపో అని బెదిరిస్తున్నారు మమ్మల్ని ఇక్కడ బయట. దయచేసి ప్రభుత్వం అయినా ఇంట్రెస్ట్ తీసుకొని అకౌంట్ క్లోజ్ చేయాలి. లాగోడికి వేసిండు, అప్పుడు కేసీఆర్ వేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వేసిండు. దాన్ని తప్పట్టుకోలేదు. కానీ బ్యాంకుల దగ్గర ఉన్న తప్పు అది సర్దిద్దండి. వాళ్ళు 40-50 లక్షల జీతాలు ఇస్తున్నారు. మా రైతులను కొట్టి వాళ్ళని ఎందుకు అడ్జేస్తున్నారు? మేము 10 గంటల నుండి మేము ఇక్కడ ఉన్న